మండలం మాసాన్పల్లిలో ఎస్ఓటీ పోలీసులు రేషన్ బియ్యం నిల్వలపై దాడులు చేశారు. మాసాన్పల్లిలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 80 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఉన్న ముందస్తు సమాచారం మేరకు దాడి జరిగింది. మోత్కూరులోని రేషన్ షాపు నుంచి ప్రతి నెల 20 క్వింటాల బియ్యం అక్రమంగా కొనుగోలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ఇంటి నుంచి రేషన్ బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అయినా ఆ వ్యాపారి తీరు మార్చుకోకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ప్రజలు ఇలాంటి అక్రమాలపై సమాచారం ఇచ్చి సహకరించాలని గుండాల పోలీసులు విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో